ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం నేటి తరంలో గణనీయంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. అదే ప్రీ డయాబెటిస్. అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల కొద్దీ కూర్చొని ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దురదృష్టవశాత్తు చాలా మందికి ఇది ప్రారంభ దశలో ఉన్నప్పటికీ తెలిసే అవకాశం లేదు. హెచ్బిఏవన్సి, ఓజీటీటీ లాంటి పరీక్షల ద్వారా మాత్రమే దీన్ని గుర్తించవచ్చు. అయితే జాగ్రత్తగా జీవనశైలి మార్చుకుంటే ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చు. ఇంతకీ ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? ఎక్కడో ఓ కోణంలో మన జీవనశైలికి ఇది సంబంధించిన సమస్య. అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల కొద్దీ కూర్చునేవారు. తక్కువ వ్యాయామం, అధిక మానసిక ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఇది రక్తంలో షుగర్ స్థాయిలు సాధారణంగా ఉండకపోయినా ఇంకా పూర్తి స్థాయి డయాబెటిస్ కు మారని పరిస్థితి. కానీ దీనిని పట్టించుకోకపోతే అది టైప్ 2 డయాబెటిస్ గా అభివృద్ధి చెందుతుంది. ప్రమాదకరమైన విషయం ఏంటంటే చాలా మందికి ఇది ఉందని తెలుసుకోరు కూడా. లక్షణాలు స్పష్టంగా కనిపించవు. దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్కువ అలసట, నిద్రపోకపోవడం, బరువు పెరగడం, విపరీతంగా పొట్ట భాగంలో కొవ్వు, ఎక్కువగా దాహం, తరచూ మలమూత్రాలు రావడం అనేక లక్షణాలు ఈ ప్రీ డయాబెటిస్ లో ఉంటాయి. కావున దీని బారిన పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. మన బరువును నియంత్రణలో ఉంచుకోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా మంచి నిద్ర ఉండాలి. తక్కువ ఒత్తిడి అంటే ఎక్కువగా ఒత్తిడికి లోనవకుండా ఉండేలాగా మన అలవాట్లను, ఆలోచన విధానాన్ని, చేసే పనిని మార్చుకోవాలి.